నమస్తే వెల్కమ్ టు స్టూడియో లోకల్ న్యూస్. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం కోటనారవ గ్రామంలో వైసీపీ అభ్యర్థి ఆదిప్రాజ్ సతీమణి అన్నంరెడ్డి శిరీష ఎన్నికల ప్రచారం చేశారు. ప్రతి ఇంటికి ప్రచారానికి వెళ్తే మా ఇంట్లో సంక్షేమ పథకాలు అందుతున్నాయని, మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేస్తామని ప్రజలు తెలియజేస్తున్నారని ఆమె కొనియాడారు. నా భర్తను మళ్లీ గెలిపిస్తే ఈ గ్రామంలో కొన్ని పెండింగ్ లో ఉన్న దీర్ఘకాలికంగా సమస్యలు అయినా తీర్చుతానని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి కాలనీలో అశేష స్పందన లభిస్తుందని, తమ భర్త గెలుపు మళ్లీ ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు 88వ వార్డు ప్రచారంలో భాగంగా కోటనారవ గ్రామంలో అన్నంరెడ్డి ఆదిప్రాజ్ గారి శ్రీమతి అయినటువంటి మన అన్నంరెడ్డి శిరీష మేడం గారు గడప గడపకి వెళ్తూ ఉంటే వాళ్ళు హారతులతో బ్రహ్మరథం పట్టి మళ్ళీ ఆదిప్రాజ్ గారే మేము వేస్తామమ్మా, మా పథకాలన్నీ సంతృప్తినిచ్చాయని చెప్పేసి ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏ కుటుంబానికి అయితే మేలు జరిగిందో ఆ కుటుంబాలన్నీ కూడా స్వాగతంతో హారతులు ఇచ్చి పూలమాలతో సత్కరించి తప్పకుండా ఆదిప్రాజ్ గారికి ఓటు వేస్తామని చెప్పేసి, ఒక ఓటు ఆదిప్రాజ్ గారికి, ఇంకో ఓటు ఏమో మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి బూడి ముత్యాల నాయుడు గారికి వేస్తామని చెప్పేసి చెప్పడం నిజంగా జనాల్లో ఉత్సాహం, కథనోత్సాహం కూడా బ్రహ్మాండంగా సాగుతుంది. ఇదే ఉత్సాహం టెంపో కూడా మన ఎలక్షన్ వరకు కూడా మెయింటైన్ అయ్యి అఖండ మెజారిటీతో ఆదిప్రాజ్ గారిని, అలాగే మన ఎంపీ బూడి ముత్యాల నాయుడు గారిని గెలిపిస్తారని మనం చేసుకుంటున్నాం. 88వ వార్డ్ కోటనారవ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను కోటనారవ గ్రామం ఇంటింటి ప్రచారం ప్రారంభించడం జరిగింది. ప్రతి ఇంటి గడపకు తన ఆడపిల్లని తీసుకెళ్ళి ఆర్తలు ఇచ్చి, అమ్మ మళ్ళీ మేమందరం కూడా ఆదిప్రాజ్ గారిని మంచి మెజారిటీతో కిందసారి ఎలాగా మేము అంతా చేసామో అదేవిధంగా మంచి మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి అందరూ కూడా నాకు భరోసా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అందరికీ కూడా ప్రతి ఇంట కూడా జగనన్న సంక్షేమ పథకాలు, పెన్షన్లు అవనివ్వండి అన్నీ కూడా ప్రతి ఇంట అందరూ కూడా చాలా హ్యాపీగా, అమ్మ జగనన్న మాకు ఎంతో సాయం చేశాడు, మళ్ళీ మేము జగనన్ననే కోరుకుంటున్నాం, మళ్ళీ మాకు జగనన్నే కావాలి, ఆయన సీఎం చేసుకుంటాం, అదే విధంగా ఆదిప్రాజ్ గారిని ఇక్కడ ఎమ్మెల్యేగా చేసుకుంటాం, మళ్ళీ ఎంపీగా బూడి ముత్యాల గారిని కూడా మనం ఇక్కడ ఎంపీగా మళ్ళీ మేము మంచి మెజార్టీతో గెలిపిస్తామమ్మా అని చెప్పేసి అందరూ కూడా నాకు భరోసా ఇవ్వడం జరిగింది. ఈరోజు మా కార్యకర్తలు అందరూ కూడా అదే ఉత్సాహంతో, అప్పుడు ఎలా చేశారో అదే ఉత్సాహంతో ఇప్పుడు కూడా మళ్ళీ అందరూ కూడా నాకు మాట ఇవ్వడం జరిగింది. మళ్ళీ కూడా మనం ఆదిప్రాజ్ గారిని మంచి మెజార్టీతో గెలిపించుకుందామని చెప్పేసి ఇక్కడ చిన్న చిన్న మేజర్ ఇష్యూస్, చాలా డ్రైన్స్ అవనివ్వండి, అలా కొన్ని ఫంక్షన్స్, అవి చిన్న చాలా మేజర్ ఇష్యూస్ ఉన్నాయి. అవి కూడా మేము అందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. కంపల్సరీగా మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక కంపల్సరీగా అన్నీ చేసుకుందామని చెప్పేసి నేను అందరికీ హామీ ఇవ్వడం జరిగింది. కోటనారవ ప్రజలందరినీ కూడా నేను ఒకటే కోరుకుంటున్నాను, మళ్ళీ మనం ఆదిప్రాజ్ గారిని మంచి మెజార్టీతో గెలిపించుకుంటే మనం అన్నీ కూడా చిన్న ఇష్యూస్ ఏవే ఉన్నాయో అన్నీ కూడా మనం క్లియర్ చేసుకుందాం. అందరూ కూడా ఆదిప్రాజ్ గారిని మంచి మెజార్టీతో గెలిపించమని అందరికీ ప్రార్థిస్తున్నానండి. అందరికీ నమస్కారం. పెందుర్తి నియోజకవర్గం 88వ వార్డు కోటనారవ గ్రామంలో మన ఆదిప్రాజ్ గారు సతీమణి గారు, రాంపర్ సర్పంచ్ శిరీష మేడం గారు ఇక్కడికి చేసిన అందరూ సంతోషంగా రండి. ఈరోజు మన పెందుర్తి నియోజకవర్గంలో 88వ వార్డులో గతంలో ఉంది, మొన్నే చెప్పాం మేము గతంలో ఆదిప్రాజ్ గారు 2200 మెజార్టీ ఇచ్చాం. ఈరోజు 88వ వార్డులో మా నాయకుల నాయకత్వంలో 88వ వార్డు వైసీపీ నాయకత్వంలో మేము 4000 మెజార్టీ ఇస్తామని చెప్తున్నాం. అంతేకాదు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు 88వ వార్డు పెందుర్తి నియోజకవర్గం మేము ఇటు బూడి ముత్యాల గారికి, ఆదిప్రాజ్ గారికి మేము అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించి మా 88వ వార్డుకి మేము మంచి గిఫ్ట్ ఇస్తామని ఆదిప్రాజ్ గారికి, శిరీష మేడం గారికి ఈ సభాముఖంగా మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేస్తున్నాం.